మనందరం కూర్చొని ఇక్కడ మాట్లాడుకుంటున్నాం. యూదులలో నుంచి కొంతమంది ప్రభు వైపు తిరిగారు, అన్యజనులలో నుండి కూడా కొంతమంది ప్రభు వైపు తిరుగుతున్నారు. గనుక మీరు ఎంతసేపు అది చేయాలి, ఇది చేయాలి, అలా చేయాలి, ఇలా చేయాలని మీరు ఏదేదో చెప్తున్నారు. కానీ పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుని ఆమోదం పొందుతానని నమ్మకంతో నేను నా అభిప్రాయాన్ని చెప్తున్నా. ఏమిటి యాకోబు గారు నీ అభిప్రాయం ఏంటా? అన్యజనులలో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక. 19వ వచనం 15, 19. యాకోబు లేచాడు. అప్పటిదాకా చాలా సంభాషణ జరిగింది. అన్యజనుల నుండి యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళకి ఏమేమి ఆజ్ఞలు పెట్టాలి, ఏమేమి ఆంక్షలు విధించాలి, ఏవి చేసుకోవచ్చని చెప్పాలి, ఏవి చేసుకోకూడదని చెప్పాలి అని సంభాషణలో యాకోబు లేచి, నా అభిప్రాయం మీరు అడిగారు కనుక సంఘ నాయకునిగా నా అభిప్రాయం చెప్తున్నా వినండి. అన్యజనుల నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక, విగ్రహ సంబంధమైన అపవిత్రతను, 2 జారత్వమును, 3 గొంతు పిసికి చంపిన దానిని, 4 రక్తమును విసర్జింపవలెనని వారికి పత్రిక రాసి పంపవలెనని నా అభిప్రాయము. ఎవరి అభిప్రాయం ఇది? అందరు కలిసి చెప్పాలి. యాకోబేనా? అక్కడ మాట్లాడినోడు యాకోబేనా? ఎక్కడుంది ఆ వచనం? 13వ వచనంలో చూడండి. ఈ మాటలు మాట్లాడిన వాడెవరో అక్కడ రాసి ఉంటుంది. 15, 13. వారు చాలించిన తర్వాత యాకోబు ఇట్లా, నేను సహోదరులారా నా మాట ఆలకించండి. ఆయన 4 చెప్పాడు. అన్యజనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఏమేమి విసర్జించాలి? 4. నంబర్ 1, విగ్రహ సంబంధమైన అపవిత్రత. విగ్రహ సంబంధమైన అపవిత్రత అంటే ఏంటో తెలుసా? విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినకూడదు 1. 2, జారత్వం చేయకూడదు. 3, రక్తమును గొంతు పీసికి చంపిన దానిని తినకూడదు. ఇంతవరకు చాలు. ఇక వాళ్ళ వేషభాషలు, వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలోకి వచ్చేటప్పటికీ, కట్టుబొట్టుల దగ్గరకు వచ్చేటప్పటికీ మనం ఆంక్షలు ఎక్కువ చేసి బిగ తీయకూడదు. ఎంతమందికి కరెక్ట్గా వినబడుతుంది బాబా? వినబడితే చేతులు ఎత్తి సంతోషంగా స్తోత్రం చెప్పండి. నేను నా మాటలు చెబుతున్నానా, వాక్యం చూపిస్తున్నానా? క్లియర్గా 4 సంగతులు: విగ్రహ సంబంధమైన అపవిత్రత, జారత్వము, గొంతు పిసికి చంపిన దానిని, రక్తమును విసర్జించాలి. ఈ 4 వాళ్ళ నుంచి మనం బ్రేక్ చేస్తే ఇక మిగిలిన విషయాల్లోకి వచ్చేటప్పటికి ఇక వాళ్ళకి మనం ఆంక్ష పెట్టొద్దు. వాళ్ళు తినే ఆహార విషయంలో ఆంక్షలొద్దు. ఉదాహరణకి అడవిలో బతికే ఆటవీకులు ఉన్నారు. వాళ్ళు అన్ని జంతువులను వేటాడి తింటారు. అందులో పంది కూడా ఉంటుంది. పందిని కూడా అడవి పందుల్ని వేటాడి తినేవాళ్ళు ఉన్నారు, ఆటవీకులు. వాళ్ళకు సువార్త చెప్పాలి. సువార్త చెప్పడానికి వెళ్ళిన సువార్తీకులు, సహోదరులారా మీరు పందులను వేటాడి తినరాదు అన్నారనుకో, అర్జెంటుగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మిమ్మల్ని వేటాడాల్సి వచ్చింది. ఆహార విషయంలో ఆంక్ష లేదు. కట్టుబొట్టు వ్యవహారం. రాజస్థాన్ వాళ్ళ డ్రెస్సింగ్ మీకు తెలుసుగా? ఎంతమంది తెలుసు రాజస్థాన్ వాళ్ళు ఎట్లాంటి డ్రెస్ వేస్తారు? రైట్. పంజాబ్ వాళ్ళు డ్రెస్సు, పంజాబీ డ్రెస్ తెలుసుగా? ఆ డ్రెస్ పేరే పంజాబీ డ్రెస్. స్తోత్రం. ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఈ 4 రాష్ట్రాల డ్రెస్సింగ్ ఒక రకంగా ఉంటుంది. స్త్రీలు చీర. తెలంగాణలో కొద్దిగా మార్పు ఉంటుంది అన్నమాట వస్త్రధారణలో. ఓకే. ఇప్పుడు మనం ఫలానా వస్త్రమే కట్టాలి అని ఆజ్ఞ పెట్టాల, బట్టల గురించి చెప్పాలి. అక్కడ భారతీయ
సాంప్రదాయిక కట్టుబొట్టు ఉన్నాయి, బాగా వినాలి. చీర, పెద్దవాళ్ళు వెనకటి రోజుల్లో ఎన్ని గజాల చీర? 6 గజాల చీర అంట, అవునా? మొత్తం ఒక కట్టెపుల్లకు చుట్టినట్టు చుట్టేవాళ్ళు. 6 గజాలంటే తెలుసా? గజానికి 3 అడుగులు. 6 మూళ్ళ 21, 6 మూళ్ళు 18 కదా? 18, 21? 6 మూళ్ళు 18 అడుగుల పొడవు ఉన్న చీర స్త్రీ కట్టుకునేది. 7 గజాల చీర కూడా కట్టేవాళ్ళంట. 7 మూళ్ళు 21 అడుగు పొడవు ఉన్న చీర. ఆ ఒక్క చీర మొత్తం బాడీ మొత్తాన్ని కవర్ చేసేది, అంత పెద్ద చీర. ఇది ఇక్కడ సాంప్రదాయిక కట్టు. అర్థమైందా? భారతదేశ సంప్రదాయములు, ఆచారములు ఒకటి, భారతదేశ ప్రజలు నమ్ముతున్న దేవుడి సంబంధమైన విశ్వాసం ఒకటి. రెండు వేరు వేరు, రెండు ఒకటి కాదు. మన మేధావులకి ఇది అర్థమై సావలా. అర్థమైందా? బాధ అదే. భారతీయ ప్రజలు నమ్ముతున్న దేవుడి విషయంలో వారు నమ్ముతున్న విశ్వాసం వేరు, ఆచార వ్యవహారాదులలో, సాంప్రదాయాలలో వారు ఫాలో అవుతున్నది వేరు. రెండు ఒకటి కాదు. సంప్రదాయాన్ని, ఆచారాన్ని, దైవాన్ని వేరువేరుగా చూడాలి, రెంటిని కలిపి చూడకూడదు. ఇది యావత్ క్రైస్తవ సంఘం అర్థం చేసుకోవాల్సిన సంగతి. కానీ ఏం చేశారో తెలుసా? ఆచార సంప్రదాయాలని దేవుని సంబంధమైన విశ్వాసంతో ముడిపెట్టేసి భారతదేశంలో మిగిలిన మతాల వాళ్ళు చేసేది ఏది కూడా మనం చేయకూడదు అనే ఒక ప్రతిపాదన చేశారు కొంతమంది వ్యక్తులు. బాగా వినాలి. ఇప్పుడు ఆలోచన విధానంలో కొంచెం మెచ్యూరిటీ ఉండాలండి, ఎదుగుదల ఉండాలి. మనకి ఏజ్ పెరగగానే సరికాదు, మైండ్ డెవలప్ అవ్వాలి, ఐడియాలజీ డెవలప్ అవ్వాలి. ఆ ఎదుగుదలను ఎదురు చూస్తుంటాడు దేవుడు. ఇప్పుడు యాకోబు ఏమన్నాడు? 4 ఆంక్షలు పెట్టాడు. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్దాం. మెలుగుతున్న వాళ్ళు చూద్దాం. యాకోబు 4 ఆంక్షలు పెట్టాడు. చిత్రం చెప్పనా? పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడట, యాకోబు చెప్పిన మాటలు నాకు నచ్చాయి, నేను కూడా దాంతోనే ఏకీభవిస్తున్నా అన్నాడట. అక్కడ జరిగిన ఆ సంభాషణలో పరిశుద్ధాత్మ దేవుడు కూడా కూర్చున్నాడంట. కూర్చొని ఏం చేద్దాం, అన్ని జనుల్లో నుండి ప్రభు వైపుకి వస్తున్న వాళ్ళకి మరి ఏమేమి ఆంక్షలు పెడదామని ఆయన కూడా కూర్చొని డిస్కషన్లో కూర్చున్నాడంట. అని ఎక్కడుందంట? 28వ వచనం దగ్గర నుంచి చదివితే ఉంటుందంట. చదవండి. విగ్రహములకు అర్పించిన వాటిని, రక్తమును, గొంతు పిసికి చంపిన దానిని, జారత్వమును విసర్జింపవలెను. ఈ అవశ్యమైన వాటి కంటే ఎక్కువైన ఏ భారమును మీ మీద మోపకూడదని పరిశుద్ధాత్మకును మాకును తోచెను. అద్దుగో, పరిశుద్ధాత్మకును మాకును తోచెను. తోచెనంటే అర్థం ఏంటండి? కుటుంబం మొత్తం కూర్చుంటారే, రేపొద్దున వాడు వస్తానన్నాడు, 3 లక్షలు కట్టాలా, ఏం చేయాలో ఏమో నాకేం తోచట్లేదు, భర్త భార్యతో అన్నాడు. మరి నాకు మాత్రం ఏం తోచిద్దండి? పిల్లలు, ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఆలోచన చేస్తారే, ఎట్లా చేయాలా, ఎవరిని అడగాలా, ఏ విధంగా ముందుకెళ్ళాలా, ఒకవేళ వస్తే వాడికి ఏం సమాధానం చెప్పాలా, ఆ విషయంలో అక్కడ సంభాషణ జరిగిద్దే కుటుంబంలో. అమ్మ, మీకు అర్థం కాలేదా? ఏమర్థమైందమ్మా? వీడు ఇప్పట్లో వదిలేటట్టు లేడని అర్థమైందా? సంభాషణ జరిగిద్దిగా. అందరూ ఏమంటారు అప్పుడు? అందరూ ఎట్లా ఎదురు, అందరూ ఎట్లా చూస్తారు? ఏందన్నా ఏం చేద్దాం అని కొడుకంటే, ఏందోరా నాకేం దోచట్లేదు రయ్యా, నువ్వు చెప్పు, నాకేం దోచిద్ది, నాకేం అర్థం కావట్లా, ఏందమ్మా ఏం చేద్దాం? భార్యని భర్త, నాకు ఏం దోచట్లేదండి, ఏం చేయమంటావు? ఈ సంభాషణ ఎలా ఉందో ఇప్పుడు ఇందులో అందరూ ఆలోచనలోనే ఉన్నారు. యాజ్ ఇట్ ఈజ్గా ఎలాంటి సంభాషణ జరిగింది అక్కడ? అపోస్తలులు, శిష్యులు, వీళ్లతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు కూడా కూర్చున్నాడు. అన్నీ ఎరిగిన వాడై ఉండి కూడా
ఏం చేద్దాం యాకోబు? ఎవరు? దేవుడు మనుషులతో అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. ఏం చేద్దాం కెఫా? నాకు కూడా ఏం తోచట్లేదయా. ఎంత చిత్రం. పరిశుద్ధాత్ముడా, నీకు తోచలేదా? తెలుసు నీకు. ఇది ఎలాంటిదంటే, నా ఇంట్లో నేనేమేం చేయాలో నాకు తెలుసుకున్నాయి, కానీ ఏమీ తెలియనట్టు పిల్లల్ని పిలిచారా ఏం చేద్దాం అంట. నేను ఒకటి మెంటల్గా ఫిక్స్ అయి ఉంటా. వాళ్ళ నోటి నుంచి అదే పాయింట్ వచ్చిందనుకో, లోపల ఆనందం నాకు. ఎందుకో తెలుసా? పర్వాలేదు, నా పిల్లలు కూడా డెవలప్ అయ్యారు, వాళ్ళ మైండ్ కూడా బాగానే పనిచేస్తున్నారు, వాళ్ళు కూడా నాలానే ఆలోచిస్తున్నారు. ఆ ఎదుగుదల, ఆ ఆలోచన విధానం వాళ్ళలో నాకు కనబడ్డప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందండి నాకు. అవునా? అది సంతోషాన్ని ఇచ్చిద్దా? రోబోల్లాగా నువ్వేదంటే మేము అది కాదురా. ఏం చేద్దాం? నాన్నగారు ఏదంటే అది. సరేరా, ఇప్పుడు ఏదన్నా మీరు కూడా ఆలోచన చెప్పండి. మేమేమి చెప్పాం, మీరు ఏదంటే అది. మా అజయగాడు ఉన్నాడు, ఏడున్నాడు, 3-4 సార్లు అరిచా. ఏం పాట పాడేదిరా అంట. అప్పుడు 4-5 పాటలు ఉంటాయి నా మైండ్లో. వాడిని అడుగుతా, అజయ్ అంటే మేనల్లుళ్ళు అండి, వాడు అక్క కొడుకు అని అడుగుతా. నాకెళ్ళి చూసి బోర్డు మీద చేపెట్టి, మీ ఇష్టం మాయా, మీ ఇష్టం అంటుంటా. నా ఇష్టమైన కాదు, నిన్నెందుకు అడుగుతానంటాను నేను. ఇప్పుడు నువ్వు బోర్డు మీద చేయి పెట్టావు, ఏదో ఒక ట్యూన్ వినిపించు. ఈ దెబ్బకి ఇప్పుడు ఇక వాడు ఇక బోర్డు తీసుకుంటే ఏదో ఒక రాగం వేస్తుంటాడు. నాకెళ్ళి చూస్తా, నేను అన్నా అనుకో, మళ్ళీ సరే ఓకే చేతులు తీసేసి మళ్ళీ రాగం. మీ ఇష్టం అనడం. వాళ్ళిద్దరికి అదే వార్నింగ్. 4-5 సార్లు చూసా. నేను ఏదన్నా చెప్పాను అనుకో, మీ ఇష్టం. నా ఇష్టానికి మిమ్మల్ని ఎందుకు అడుగుతాను, చెప్పండి రా. అప్పుడు వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఎందుకు తెలుసా? ఏం చేయాలో నాకు తెలుసు, కానీ వాళ్ళ ఎదుగుదల ఏ స్థాయికి వచ్చింది, నా ఆలోచనతో సరిపోల్చుకొని డెవలప్ అయ్యారా, లేకపోతే ఇంకా పిల్లకాయలానే ఉన్నారా? మనమే కాదు, యేసయ్య కూడా అట్నే చూసుకుంటాడంట. ఒక కూతురు తల్లికి ఆలోచన చెప్పుద్ది, ఇట్లా కాదు ఇట్లా అమ్మా అని. తల్లికి లోపల ఎంత ఆనందమో, అమ్మో నా కూతురు నాకన్నో, అసలు అమ్మాయి ఎంత బాగా చెప్తుంది అనుకున్నా ఆలోచన. నువ్వేం చెబితే అదేనమ్మా అందనుకో, నేను పోతే ఈ పిచ్చిది ఎట్ట బతికిద్దో ఏమోనయ్యా, ఏమీ తెలియదు అయ్యా, నేను ఏది చెబితే అదే అంటది అయ్యా, ఇది మారాలని చెయ్యయ్యా అంటది. ఈ పిచ్చిదానికి తెలివి రావాలని చెయ్యయ్యా ప్రార్థన. నువ్వేది చెబితే అది వింటే ఇంకా కావాల్సింది ఏమంది, మంచి బంగారం లాంటి కూతురే కదంటే అది కాదయ్యా, నేను ఉన్నంత వరకు చెప్పుకుంటా, నేను పోయి అని అనుకో ఎవరు చెబుతారు? తెలివి తెచ్చుకోవాలి కదయ్యా, జ్ఞానం తెచ్చుకోవాలి కదయ్యా, ఎవరున్నా లేకపోయినా బతకాలి కదయ్యా. అబ్బే అన్నీ నేనే చెప్పాలా, రోబోట్ లాగా ఉంటుందయ్యా. అలాంటి కూతుర్ని బట్టి తృప్తి ఉంటుందా తల్లికి తండ్రికి? తనకంటే మెరిట్గా ఆలోచించి, అమ్మా ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందమ్మా అంటే, తనకన్నా తెలివిగా కూతురు ఆలోచించగలిగితే అబ్బో అమ్మ ఎగిరి గంతేసుద్ది. కాళ్ళు నేల మీదే ఉంటాయి కానీ మనసు మాత్రం ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. అయ్య బాబాయ్ నా కూతురు మంచి జ్ఞానవంతురాలు అయిందొచ్చాను. తండ్రి అయినా అంతే. మనుషులు మనమే బిడ్డల ఎదుగుదలను బట్టి ఇంత ఆనందపడితే ఆయన ఇంకా సంతోషిస్తాడు. అసలు నా కోరిక అదేనాయనా, నా ఆశ అదేరా, నువ్వు అంత టోడివి కావాలని. అర్థమైందా? అది ఇప్పుడు చెప్పండి. ఆచార వ్యవహారాదులు, విశ్వాసము ఒక్కటి కాదు. ఇండియాలో దేవుని పనిచేసి సువార్తను వ్యాపింపజేసి అనేక మందిని రక్షించాలంటే ఎవరికి తెలిసిన పందాలో వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. ఇంకొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి వాళ్ళలో ఉన్న వ్యతిరేకతను అడ్డగించి
వాళ్ళని రెచ్చగొట్టి దేవునికి దూరం చేయటం కాకుండా వాళ్ళని ఆలోచింపజేసి వాళ్ళని క్రీస్తు చెంతకు నడిపించి వాళ్ళ ఆత్మలను రక్షించాలన్న భారంతో కొంతమంది భక్తులు వ్యక్తులు వాళ్ళు వేస్తున్న అడుగులు క్రైస్తవ సంఘంలోనే కొంతమందికి తలనొప్పిగా మారాయి. అవన్నీ మనకెందుకండి అంటాడు. నీకెవడు చెప్పాడు స్వామి? ఓ స్వామి, అన్ని జనులకు సువార్త చెప్పడానికి అవకాశం ఉన్న వాటన్నిటినీ నేను వాడుకొని వాళ్ళని యేసు వైపుకు త్రిప్పుతాను, యేసు గురించి ఆలోచించేటట్టు చేస్తాను. నాకు ఏ దారున్నా ఆ దారిలో నేను పోతా. ఆ దారిని ఉపయోగించుకొని వాళ్ళ ఆత్మల్ని క్రీస్తు చెంతకు రక్షణలోనికి నడిపిస్తా. వారి విషయంలో నాకున్న భారం అది, దానికోసం నేను స్టెప్ తీసుకుంటా అని నేను అడుగు ముందుకు వేసినప్పుడు తెలివైన వాళ్ళు, మెచ్యూరిటీ కలిగిన వాళ్ళు ఏమంటారో తెలుసా? తప్పకుండా అన్ని జనులు రక్షణలోకి రావటమే కావాలి. మళ్ళీ బైబిల్ ఎక్కడ అవకాశం ఇచ్చిందో వాటిని ఉపయోగించుకొని, బైబిల్ ఎక్కడ అవకాశం ఇవ్వలేదో వాటిని పక్కన పెట్టి, బైబిల్ ఛాన్స్ ఇచ్చినంత వరకు ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించుకొని నానా బాధలు పడి వాళ్ళని రక్షణలోకి నడిపించి ఎన్నో జీవితాలు పాపంలో నుండి, శాపంలో నుండి, దురలవాట్లలో నుండి, దుర్వ్యసనాల్లో నుండి రక్షణలోకి నడిపిస్తావు అంటే చూసి సంతోషించాల్సింది పోగొట్టి అజ్ఞానంగా మాట్లాడుతున్న కొంతమందిని చూస్తే బాధ కలుగుతుంది. వాళ్ళు నాకు ఎలా కనపడుతున్నారంటే పెద్ద వయసున్న పిల్లకాయల్లా కనపడుతున్నారు. వయసేమో పెద్దది, కానీ ఐడియాలజీ మాత్రం పిల్లకాయ ఆలోచన, పిల్లతనపు ఆలోచన. అంత అజ్ఞానంగా ఉంది వాళ్ళ విర్రిమొర్రి వేదన. అందరూ ఒకసారి స్తోత్రం చెప్తారా? గట్టిగా చెప్తారా? ముగిస్తున్నా. సంతోషంగా ఇంకోసారి చెప్పండి, ముగిస్తున్నా. ఏమండి, రెండు డిఫరెన్స్లు చూపిస్తా. బుర్రనోడికి అర్థమైద్ది, ఇక బుర్రలేనోడికి ఏం చేయలేం. చూడు, అపోస్తలుల కార్యము ఇప్పుడు చదివాం కదా. మన ఆలోచనకు కూడా పరిశుద్ధాత్మ విలువిచ్చాడా లేదా? అందరు కలిసి చెప్పండి. యాకోబు ఆలోచనతో దేవుడు ఏకీభవించాడా లేదా? యాకోబు అభిప్రాయాన్ని పరిశుద్ధాత్మ తన అభిప్రాయంగా అంగీకరించాడా లేదా? మోషే ఆజ్ఞాపిస్తే దేవుడు లోబడ్డాడా లేదా? అబ్రహాం ఆజ్ఞాపిస్తే దేవుడు విన్నాడా లేదా? భక్తులు దేవునికి చెబితే దేవుడు ఆలకించి వాళ్ళు చెప్పినట్టు చేశాడా లేదా? తన బిడ్డలు ఆ ఎదుగుదలను దేవుడు ఆశించాడా లేదా? ఎదురు చూశాడా లేదా? కన్ఫామ్. లాస్ట్ అండ్ ఫైనల్, కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 10వ అధ్యాయము 20వ వచనం చూడండి. లేదు గాని అన్యులు అర్పించు బలులు అన్యజనులు అర్పించు బలులు, సరిగా చూడు, బలులు దేవునికి కాదు. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే అర్పించుచున్నారని చెప్పుచున్నాను. ఆగండి ఒక్కసారి అందరు కలిసి చెప్పండి. అన్యజనులు అర్పించు బలులు, అన్యజనులు అర్పించు బలులు. బలులు ఎక్కడ అర్పిస్తారు? బలులు ఎక్కడ అర్పిస్తారు? బలిపీఠం మీద. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకే. అవునా? రైట్. వినండి, బాగా వినండి, వినండి, వినండి. అన్యజనులు అర్పించు బలులు దేవునికి కాదు, దయ్యములకు అర్పించున్నారు అంటే అప్పుడు ఆ బలిపీఠం కూడా దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించిందా లేకపోతే దయ్యాలకు సంబంధించిందా? పెద్దగా చెప్పండి, డౌట్ లేదుగా. మరి దాన్ని తీసుకొని దాన్ని యేసయ్యకి లింక్ చేసి చెప్పొచ్చా? చూడు మరి, అపోస్తలుల కార్యం 17వ అధ్యాయానికి పద. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువు.
పౌలు ఆ, అరియోపగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, ఆ. ఏదెన్సు వారులారా, ఆ. మీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. ఆ. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. చాలు. ఇందాక చెప్పాను, అన్యజనులు అర్పించు బలులు ఎవరికి అర్పిస్తున్నారు? నోరు తెరిచి చెప్పండి. ఇప్పుడు ఏథెన్సు అన్య ప్రాంతం, అక్కడున్న బలిపీఠం, దాని మీద బలులు అర్పించారు. అది దేనికి సంబంధించింది? యెహోవా దేవుడిదా? అన్యజనులు కట్టిన బలిపీఠం అది? పెద్దగా చెప్పాలి, రైట్? ఇశ్రాయేలీల బలిపీఠం ఎక్కడ ఉంటుంది? యెరూషలేములో ఉంటుంది. ఏడబెడితే ఆడ ఉండదు, ఊరుకోటి ఉండదు. ఇశ్రాయేలీల బలిపీఠము యెరూషలేములో ఉంటుంది. స్తోత్రం. కానీ ఇక్కడ అన్యజనుల మధ్య, ఏథెన్సు వాళ్ళ మధ్య బలిపీఠం ఉందట. మరి ఆ బలిపీఠం దేవునిదా లేకపోతే ఇందాక మీరు అన్నవాళ్ళదా? పెద్దగా చెప్పాలి. అన్యజనులు అర్పించు బలులు ఎవరికి? అందుకోసం వాళ్ళు కట్టిన బలిపీఠం కూడా దేనికి చెందింది? పౌలు గారు ఏమన్నాడు చూడు, నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరచుచున్నాను అన్నాడు. దేని యందు భక్తి కలిగి ఉన్నారు? ఓ బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద అర్పణలు అర్పిస్తున్నారు. అలా అర్పించే అర్పణలన్నీ దేవునికి చెందినవి కాదని పౌలే చెప్పాడు. అదే పౌలు అన్యజనుల మధ్యలోకి వెళ్ళి వాళ్ళు కట్టుకున్న బలిపీఠం చూపించి, తెలియక మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు చెప్తున్నాను, కొత్తదేం కాదు అన్నాడు. ఇప్పుడు దేవుడు దాన్ని ఆమోదించాడా తిరస్కరించాడా? నేను రాశానా లేదా లేఖనంలో ఉందా? అంటే ఆత్మలను రక్షణలోనికి నడిపించడానికి, సువార్త ప్రకటించి అన్యజనుల్ని ప్రభు వైపు త్రిప్పటానికి దేవుడు కొన్ని అవకాశాలు ఇచ్చాడు. అవకాశాలలో ఇతరులు ఫాలో అవుతున్నటువంటి భక్తి మార్గంలో, విశ్వాసాల్లో సువార్త చేయటానికి అనుకూలంగా ఏదన్నా అవకాశం ఉంటే దాన్ని వినియోగించుకొని వాళ్లకు యేసును పరిచయం చేయవచ్చు. 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 1,00,000 సార్లు చెప్పినా కొంతమందికి ఎక్కట్లా. ఎందుకో తెలుసా? వాళ్ళు ఫస్ట్ నుంచి పెరిగిన సిద్ధాంతం, ఇతర మత సాహిత్యాలు మనకొద్దు, ఇతర మత సాహిత్యాలు మనకొద్దు, మనకు బైబిల్ చాలు, బైబిల్ చాలు అంటే అబ్బా ఎంత సత్యబోధ, అసలు ఇతర మత సాహిత్యాలు వద్దంటున్నాడు, బైబిలే పర్ఫెక్ట్ అంటున్నాడు. అబ్బా ఇది సత్యం అంటే. హలో, అంత మాత్రం ఏడుపు మాకు కూడా తెలుసు. మేము మాత్రం మనకి ఇంకా వేరే పుస్తకాలు అవసరం అన్నామా? నేను కూడా చెబుతున్నా 1కి 1,00,000 సార్లు, మనకు బైబిల్ చాలు, క్రైస్తవుడికి బైబిల్ చాలు. మరి అన్యజనుడికి సువార్త వెళ్ళాలంటే, బైబిల్లో ఉన్న యేసు అన్యజనుల్లోకి వెళ్ళాలంటే పౌలు ఎలాగైతే వాళ్ళ బలిపీఠాన్ని ఉపయోగించుకొని యేసును వారికి పరిచయం చేశాడో, ఆ విధంగా వారి సాహిత్యాన్ని ఉపయోగించుకొని మనం వారికి యేసును పరిచయం చేయుట ఎంత మాత్రము తప్పు కాదు. పౌలు అలా పరిచయం చేయలేదా? చేశాడా లేదా? విఘ్నులైన వాళ్ళు ఒకసారి యథార్థంగా చేతులు ఎత్తి చెప్పండి, నాకు అర్థమైందన్న, నిజంగా చేశాడు కదా అన్నాడు, చేతులు ఎత్తండి. మిగిలిన వాళ్ళందరికీ తెలియకపోయినా నా పిల్లలకు తెలిస్తే నాకు చాలు. ఓకే, నా బిడ్డలకు తెలిస్తే చాలండి. సత్యం ఏంటో, నా భారం ఏంటో, నా హృదయంలో ఉన్న వేదన ఏందో నా పిల్లలకి, అలాగే ఎక్కడెక్కడో ఉండి నన్ను ఫాలో అవుతున్నటువంటి, నన్ను అభిమానించేటువంటి బిడ్డలందరికీ అర్థమైతే చాలు. ఇక ఎవరిన్ననుకున్నా ఐ డోంట్ కేర్. నా వాదనలో, నా ప్రతిపాదనలో, నా ప్రయాసలో న్యాయం ఉంది, వాక్యానుసారమే అనే సంగతి నా బిడ్డలకు అర్థం కావాలి. కొంతమంది వాళ్ళు ఫస్ట్ నుంచి పెరిగి వచ్చిన వాతావరణాన్ని బట్టి అందరినీ తప్పు బట్టి పొరపాటుగా మాట్లాడతారు.
మేము మిమ్మల్ని విమర్శించలేదే, ఎవరిని విమర్శించలేదే, మా సువార్త మేము చేసుకుంటా పోతున్నాం. మేము పని కట్టుకొని ఫలానోడు అట్ట చేశాడు, ఫలానోడు ఇట్ట చేశాడు, ఫలానోడు అది ప్రకటిస్తున్నాడు, ఫలానోడి ఒరే బాబు ఈ పని పెట్టుకుంటే ఒక్కడు కూడా ప్రశాంతంగా ఉండడు, ఒక్కడు కూడా నిద్రపోనీయం. ఆ డ్యూటీ తీసుకోవాలా? ఈ ఫిర్యాదులు అపవాదులు మోపే పని సైతానుది. ఆ డ్యూటీ తీసుకోవాలా? వాళ్ళు తేడా, వీళ్ళు తేడా, వాడు అలాగా, వీడిలాగా, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు. మరి ఎంత నీచానికి దిగజారంటే కొంతమంది నాకు తెలియకుండా నా ఇంటి ఫోటో తీసుకొని వెళ్ళి దాన్ని మార్ఫింగ్ చేసి బయట రేకులు ఇల్లే లోపలేమో భోగాలన్నీ ఉన్నాయి శాలేం రాజు కని. వారు ఎంత కష్టపడుతున్నారంటే ఇక్కడ లోకల్గా ఉన్న వాళ్ళు సేవకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేసి వీళ్ళు వచ్చి దొంగతనంగా వచ్చి ఫొటోస్ తీసుకుని, ఎంత నీచమండి. శాలేమరాజు అనేవాడిని ఒక్కడిని నలుగురిలో అవమానాలు పాలు చేయాలి, బ్యాడ్గా చిత్రీకరించాలని కొంతమంది మూర్ఖులు పడుతున్న ప్రయాస చూస్తుంటే పగలబడి నవ్వుకోవాలనిపిస్తుంది నాకు. ఎందుకు ఇంత నీచానికి దిగజారారు? వీళ్ళు దేవుని సంబంధులా, లేకపోతే దేవుని బిడ్డల ముసుగులో ఉన్న దయ్యపు సంబంధులా? నా ఇంటి ఫోటో ఎలా తీయగలిగాడు వాడు? సువార్త ప్రకటించి అన్యజనులు 1600 మందికి పైగా ఆత్మను రక్షించినటువంటి వాళ్ళని చిల్లర దొంగలు అని సంబోధించాడు వాడు. ఎవడు సంబోధించాడు? ఇంటికి పోయి వెతక్కండి, చక్కగాడికి రేటింగ్ పెరిగింది. మళ్ళీ వాడు నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటున్నాడు. వాళ్ళు మళ్ళా టీవీ ఛానల్స్లో పద్దాకల విశ్లేషణలు చేస్తూ ఉంటారు ఏసీ గదుల్లో కూర్చొని. అన్ని జనుల మధ్యలోకి వెళ్ళి బజార్లోకి వెళ్ళి కష్టపడి సువార్త చెప్పి ఆత్మలు రక్షించరో. కెమెరా ఒకటి కొనుక్కుంటారు, సప్పో చేసి చక్కగా కూర్చుంటారు, ఇక వాగుతూ ఉంటారు. వాడట్లా, వీడిట్లా, వాడట్లా, సర్పసంతానం. ఇక వాళ్ళ మైండ్ అంతా అది. వాడు తేడా, వీడి తేడా, వాడు తేడా, వాళ్ళు తేడా, వీళ్ళు తేడా. సంఘాన్ని ఉద్ధరించడానికి నేను పుట్టాను అంటూ ఉంటాడు వీడు దెయ్యపోడు. ఇటు సంఘాన్ని ఉద్ధరించడానికి కాదు, ఇటు భ్రష్టు పట్టడానికి పుట్టాడు, దేవుని పని పాడు చేయడానికి పుట్టాడు. ఒక దర్శనం ఉండదు, ఒక భారం ఉండదు, ఆత్మల కొరకైనా అంగలార్పు ఉండదు, కన్నీటి ప్రార్థన ఉండదు, బయటికి వెళ్ళి సువార్త చేసి వచ్చి అనేక జీవితాలని కట్టిన చరిత్ర ఉండదు. ఒకటే తెలుసు వీడికి, ఈ మైకు దొరికిన కాడ నుంచి, కెమెరా దొరికిన కాడ నుంచి ఛాన్స్ వస్తే చాలు ఎవ్వరికి వాళ్ళు అట్లా తేడా, వీళ్ళు ఇట్లా తేడా, వాళ్ళు ఇట్లా తేడా. వాళ్ళ ప్రయాస, వాళ్ళ కష్టం, వాళ్ళ కాలు గోటు ఖరీదు కూడా చేయడు వీడు. కానీ అందరూ వాడు తేడా, వీడి తేడా అంటే వీడిని మెచ్చుకుంటారు జనం అని వీడి వెర్రితనం. ఎదుటివాడికి బురద పూయాలని చూస్తే ఫస్ట్ ఎవడి చేతికి అయింది? అంత మాత్రం తెలివి లేదు ఈ తెలివి తక్కువ దద్దమ్మలకి. ఇంకంతమించి ఇంక వేరే తిట్లేని తిట్టాది కావట్లా. ఎంత అన్యాయం అండి. అంటే నా ఇంటిని ఫోటో తీసినట్టు ఇంక ఏమైనా చేస్తాడుగా. ఒక మతోన్మాద పని చేస్తే నేను బాధపడేవాడిని కాదు. ఒక మతోన్మాద చేస్తే, ఎందుకంటే నేను వాడికి శత్రువులాగా వాడు భావిస్తాడు కాబట్టి, నాకు కీడు చేయటం, వాడు దేవునికి సేవ చేస్తున్నట్టు ఫీల్ అవుతాడు కాబట్టి నేను ఫీల్ అయ్యేవాడిని కాదు. నేను దేవుని బిడ్డనని చెప్పుకుంటూ, యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తూ, సువార్త ప్రకటిస్తున్నామని చెప్పుకుంటూ, సంఘాన్ని ఉద్ధరించడానికి పుట్టామని చెప్పుకుంటూ, కొంతమంది నీచులు దేవుని పొలంలో దేవుడు నాటని గురిగింజలు. ఎంత నీచానికి దిగజారంటే అంత నీచానికి దిగజారారు. నాకు తెలియదు, తమ్ముళ్ళు చెబుతున్నారు, నేను సెల్ ఫోన్ పక్కన పెట్టి చాలా రోజులు అయింది, ఇట్లా మాట్లాడారు అన్నా. నా ప్రతి కదలిక, నా ప్రతి పాయింట్ని అంటే ఏంటి? వాక్యంలో ఎదుర్కోలేక, సిద్ధాంతంలో తర్కంలో ఎదుర్కోలేక చివరికి వ్యక్తిగత దూషణకి దిగారు. ఇట్లాంటి గుంట నక్కల్ని కనిపెట్టండి, వాళ్ళని ప్రోత్సహించకండి, లక్ష్య పెట్టకండి. ఒకవేళ నీకు బాహాటంగా ఎవడైనా అలా తగిలితే ముఖం మీద ప్రశ్నించు. అసలు ఈ పని నిన్ను ఎవరు చేయమన్నాడా? సువార్త చేయి. దైవజనుల మీద దుమ్మెత్తిపోయటం కంటే నువ్వు వెళ్ళి యేసు ప్రభుని ప్రకటించవా? సువార్త చెప్పరా అని నిన్ను దేవుడు పిలిస్తే నువ్వేందిరా నాయన వాళ్ళట్లా వీళ్ళట్లా దుర్వార్తలు ప్రచారం చేసుకుంటూ తిరుగుతున్నావు. దెయ్యపోడా, ఇది ఎక్కడి దెయ్యపు సేవరా? ఎందుకు చేస్తున్నావు? ఇది దేవుడి సేవ కాదు, ఇది దెయ్యపు సేవ. చక్కగా దేవుని పని చేస్తున్న వాళ్ళని పాడు చేయటానికి నడుం కట్టావు నువ్వు. మతోన్మాదులకు తొత్తువై, మతోన్మాదులతో చేతులు కలిపి
యేసు నామాన్ని అవమానపరచడానికి నడుం కట్టుకున్నావు నువ్వు అని ప్రశ్నించండి. ఒకవేళ ఎక్కడన్నా మీకు తగిలితే ఎవడైనా పొర్రపాటును కూడా వాడు చెప్పే మాటకి చెవి ఒగ్గొద్దు. మోసం. బొట్టు పెట్టుకోమని చెప్పాను, సంఘం మొత్తం మీరు బొట్టు పెట్టుకోండి అని చెప్పాను నేను. అవసరం ఏముంది? మారు మనసు పొంది రక్షణలోకి వచ్చి ఫ్యామిలీ ప్రెజర్ లేకపోతే బొట్టు గిట్టుది అవసరం లేదు కదా. ఒకవేళ కుటుంబం మార్పు లేదు, సమాజంలో మార్పు లేదు, నిన్ను వ్యతిరేకించే పరిస్థితి ఉంది, పెట్టుకో, ఇబ్బంది లేదు. ఇంకా వీలైతే ఆ బొట్టును కూడా ఉపయోగించుకొని సువార్త చేయొచ్చు అని నేను చెప్పా అన్యజనులకి. దాన్ని కూడా ఉపయోగించుకొని సువార్త చేయొచ్చు అని నేను చెప్పా. ఎన్నో కలర్స్ ఉంటే రెడ్, ఎరుపు రంగునే ఎందుకు వాడారు? ఎరుపు రంగు రెండు కనుబొమ్మల మధ్య దిద్దితే దేవుడు శాంతిస్తాడనే అభిప్రాయం ఎందుకు వచ్చింది? అసలు దీని గురించి చరిత్ర ఏం చెబుతుంది అని చరిత్ర చదివా. చరిత్రలో స్పష్టంగా కొంతమంది చరిత్రకారులు చెప్పారు, పూర్వకాలంలో ఆర్యులు రక్త బలులు జంతు బలులు అర్పించారు, రక్త ప్రోక్షణ జరిగించారు. ఆ గురుతులు కొన్ని వాళ్ళ ఇళ్ల మీద, వాళ్ళ విగ్రహాల మీద, అలాగే వారి శరీరం మీద కూడా ఆ రక్త వర్ణాన్ని దిద్దుకున్నారు అనే మాట స్పష్టంగా చూపించి చెప్పా. ఆ రక్త బలులను చూపించే అన్యజనులకు సువార్త చెప్పొచ్చు. మీరు రక్తమును చిందించి రక్త ప్రోక్షణ ద్వారా పాపక్షమాపణను నమ్ముతున్నారు. జంతువుల రక్తము పాపమును పరిహరించదు. మలిన జంతువు యజ్ఞమే విధి మానవులను తరించును. మలిన జంతువు రక్తమే విధి మానవులను తరించును. కల్వరిన్ పరిశుద్ధ బలియే, కల్వరిన్ పరిశుద్ధ బలియే కలుష వితతి హరించును. నకలోకములను సృజించిన నాదుడే సుని గొలువరే. సంధియము మీకేలగలిగెను సామవేదము చదువరే. వెనకటి పెద్దోళ్ళు పాడిన పాట. మలిన జంతువులను మీరు అర్పిస్తున్నారు, వాటి వల్ల పాపం పోదు. రక్త ప్రోక్షణ నిజమే కానీ జంతువుల రక్తం కాదు. అందరి పాపముల పరిహారార్థమై లోక పాపములను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు, ఆయన రక్తమే పాప శాప బంధకాల్లోంచి మానవ జాతిని విడిపిస్తుంది అని వాళ్ళు అర్పిస్తున్న రక్త బలులను చూపించే సువార్త చెప్పొచ్చు. రక్త వర్ణాన్ని చూపించి కూడా సువార్త చెప్పొచ్చు అని నేను చెప్పా. నీకు చేత అయితే చెప్పు, లేకపోతే నోరు మూసుకొని కూర్చో. అన్నీ తెలిసిన పెద్ద పండితుడిలాగా ఓవర్ యాక్షన్ చేసి గాలి తీసుకోవటం ఎందుకు? మైకు దొరికితే చాలు ఒక్కొక్కడు ఆగడు. మైకు దొరికితే చాలు ఇక మాట్లాడుతూనే ఉంటారు. ఈ మాట మాట్లాడితే ఇది ఎడిపోయి ఎటు వచ్చి ఎటు తగిలిద్ది అనేది వెనక ముందు చూసుకోరు. నీకు చేతనైతే చెప్పవా, అన్నిటినో దేన్నైనా ఉపయోగించుకో, సువార్తకు ఉపయోగపడేది. నీ చేత కాదు, బైబిల్ చెప్పుకో, సంఘానికి చెప్పుకో, కూటాలు పెట్టు, వెళ్ళు క్రైస్తవ సమాజంలోకి వెళ్ళి కూటాలు పెట్టి ప్రగల్భాలు బలుగు పోయి. అన్నజనులకు మధ్యలోకి పోవటం చేత కాదుగా నీకు. వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయాన్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి వాళ్ళని క్రీస్తు సువార్తను అందించి చిన్నగా దేవుని వైపు తిప్పడానికి నీకు చేత కాదు. చేత కానప్పుడు కూర్చో. అట్లా ఆ పిలుపు ఉన్నాడు, ఆ ఏర్పాటు ఉన్నాడు, ఆ అభిషేకం ఉన్నాడు, ఆ సబ్జెక్ట్ ఉన్నాడు, పోతాడు, ఆత్మలను రక్షిస్తాడు. చేతనైతే సహకరించు, చేతనైతే ప్రార్థించు. అంతేగాని ఆత్మలను రక్షణలో నడిపించడానికి ప్రయాసపడి ఎన్నో జీవితాల్ని రక్షణలోకి నడిపిస్తున్న వాళ్ళని తేడాలుగా చిత్రీకరించే పిచ్చి పని చెయ్యకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతమందికి అర్థమైంది? కొంతమందిని చూసి అదే బాధ కలుగుద్ది నాకు. వీళ్ళు ఎప్పుడు డెవలప్ అవుతారు, ఎప్పుడు ఎదుగుతారు? పౌలు గారు ఏం చెప్పాడు? అన్యజనులు అర్పించు బలులే కాదు, బలిపీఠం కూడా. మరి ఆ బలిపీఠాన్ని ఉపయోగించుకొని వాళ్ళకి ప్రకటించాడుగా. పౌలుకు తెలియదా ఆ బలిపీఠానికి ప్రభువుకు సంబంధం లేదని?
తెలుసు. కానీ ఏమన్నాడు? తెలియక మీరు దేని యందు విశ్వాసం ఉంచుతున్నారో దాన్నే నేను మీకు చెబుతున్నా, కొత్తదేం కాదు. ఎందుకు? ఆయన భారం, ఆత్మ పరితాపం, ఎలాగైనా వాళ్ళకి యేసును పరిచయం చేయాలని. నేను అడుగుతున్నాను, ఇప్పుడు అన్యజనుల్లో నుండి ప్రభు వైపు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టకూడదు. కొన్ని విషయాల్లో వాళ్ళకి పట్టిడిపి ఇవ్వాలి. ఇది నేను కాదు, అపోస్తల కార్యం 15, 19, 28 చెప్పినటువంటి సాక్ష్యం. అయినప్పుడు ఇప్పుడు బొట్టు గురించి నేను ఉపయోగించుకొని సువార్త చెప్తానంటే నొప్పి పుట్టిందే, మరి దగ్గరుండి తాళిబొట్టు ఎట్టగట్టిస్తున్నాను, సిగ్గుందా నీకు అని అడుగుతున్నాను నేను. సిగ్గుందా? బొట్టు గురించి మళ్ళీ విగ్రహాల చరిత్ర ఏం లేదు అంతగా, కానీ తాళిబొట్టు గురించి పక్కా ఉంది. ఒకటి శివుడు, ఒకటి పార్వతి అని, ఒకటి గౌరీ, ఒకటి శంకరుడు అనేటువంటి పేర్లతో 2 మంగళసూత్రానికి విగ్రహాల స్టోరీ ఉంది, పక్కా ఉంది. నువ్వు దాన్ని తీసుకొని తండ్రి యొక్కయు మూడేనాయన, కుమారుని యొక్కయు 2వ మూడేనాయన, పరిశుద్ధాత్మ యొక్కయు ఎట్టగట్టిస్తున్నా? నీకు ఉందా మైండ్? ఆచారాలు వద్దు కదా, అన్య సంప్రదాయాలు వద్దు కదా. కట్టించకపోతే అసలు చర్చికి ఎవడు రాడుగా, అందుకని గుట్టుగా కట్టిస్తుంటారు ప్రార్థనలు చేసి. చాలా ఉన్నాయి. చీర కట్టు అన్య సంప్రదాయమే, మార్పిస్తావా? తీసురా, మరి ఇజ్రాయేల్ పోయి నిలువు టంగిలు తీసురా, తగిలిచ్చు సంఘంలో ఉన్న వాళ్ళందరికీ. తెస్తాడా? ఏం లేదు, ఇక అందరు నిలువు టంగిలు తగిలించుకొని తిరుగుతూ ఉండాలా. వెటకారాలు చేయడంలో పిహెచ్డి పొందాం. అదేం పెద్ద గొప్పతనం కాదు. ఎదుటి వాళ్ళని ఎగతాళి చేయటం, వెటకారంగా మాట్లాడటం, ఏదో మైకు దొరికింది కదా తిక్కల ప్రసంగాలు చేయటం అనేది ఇది గొప్పతనం కాదు, వేస్ట్. నీ జోలికి రాలా. మా పని మేము చేస్తున్నాం, మా కష్టం మేము చేస్తున్నాం. మేము ఎవరిని టార్గెట్ చేయాలా, ఎవరిని పట్టించుకోవటంలా. మాకు అంత ఖాళీ లేదు, అంత తీరిక లేదు. మా భారం, మా ఆత్మ పరితాపం, ఆత్మ రక్షణ కొరకు కష్టపడ్డాం. మీటింగ్ పెట్టినా, సువార్త ప్రకటించినా, ఏం చేసినా ఎంతమంది రక్షణలోకి వచ్చారు, ఎన్ని జీవితాలు బాగుపడ్డాయి. మన భయంకరమైన త్రాగుబోతులు రక్షణ బాప్తీసం పొందారు, మార్పు చెంది. క్రూరమైన మనుషులు, ఘోరమైన పాపంలో ఉన్నవాళ్ళు మారు మనసు పొంది యేసు కావాలని. మళ్ళీ ఏంది, తాయిలాలు చూపించి పిలవలా. ఈ ఒక్కరోజు టైం పట్టించుకోవాకండి, నగలు చూడండి, టైం చూడొద్దు, ఇప్పుడు చూడొద్దు, నగలు చూడండి. నేను టైం అనగానే ముందు డింగ్ చేతికి వెళ్ళిపోద్ది, చూడవాకడే నగలు చూడండి. ఎలాంటి భయంకరులు మారారు? 1191 మంది ఆత్మలు రక్షించబడ్డాయి. వ్యర్థమైన వాటిని విసర్జించి దురలవాట్లోంచి పక్కన పెట్టేసి మళ్ళీ పిలుపు కూడా ఏం పిలుపు? తాయిలాలు చూపించి పిలుపు కాదు. రా, రోగం తగ్గిద్ది బాప్తీసం మందు, అప్పులు తీరతాయి బాప్తీసం మందు, శ్రమలు పోతాయి బాప్తీసం మందు కాదు. నీకు దమ్ముందా? సమాజం నిన్ను వెలివేసిద్ది, దమ్ముందా? ప్రతికూలతలు వస్తాయి, దమ్ముందా? శ్రమలు వస్తాయి, దమ్ముందా? అందరూ రివర్స్ అవుతారు, దమ్ముందా? అంటే దమ్ము ఉందని వచ్చారు 1191 మంది. కష్టపడి ఆత్మల రక్షణ కార్యం జరుగుతున్నప్పుడు, వేలాది మంది జీవితాలు మారిపోతున్నప్పుడు, ఎన్నో బ్రతుకులు బాగు చేయబడుతున్నప్పుడు, భయంకరమైన నరహంతకులు మారారండి, రక్షణ పొందారు. ఏమన్నా రౌడీ షీట్ ఓపెన్ అయిన వాళ్ళు మారిపోయారు. అన్ని వాటిల్లోంచి మాంత్రికులు మారారు, దొంగతనాలు బ్రతికే వాళ్ళు మారారు, వేశ్యావృత్తిలో బ్రతికే వాళ్ళు మారారు, డాన్సర్లు మారారు, సినిమా వాళ్ళు కూడా మారారు. దేవుని కృపను బట్టి వాళ్ళలో కూడా కొంతమందికి రక్షణలోకి నడిపించడానికి దేవుడు కృపనిచ్చాడు. నేను పేర్లు చెప్పను. అన్ని వర్గాల్లోంచి, అన్ని రకాల ప్రజల్లోంచి రక్షణలోకి వచ్చారు. కళ్ళ పండుగ చేసుకోవాలా? బిడ్డను వాడుకుంటున్నాడు అని ఆనందపడాలా?
ఇదేంది గుంటలు తవ్వటం ఏంది, బురద చల్లటం ఏంది, ఏంది ఏంది మర్డరిస్టులాగా రెక్కి నిర్వహించటం ఏంటి నా ఇంటికి. 6 నెలలుగా రెక్కి నిర్వహిస్తున్నారంట. నన్ను ఎవరు తెలుసా? మతోన్మాదులు కాదు, క్రైస్తవులము, మేము దేవుని బిడ్డలము, సేవకులము అని చెప్పుకుంటున్న ఆ ముసుగులో ఉన్న కొంతమంది వ్యక్తులు. ఇక నేను అంతకుమించి దుయ్యబడితే బాగుండదు. ప్రభు వాళ్ళని క్షమించుగాక, వాళ్ళకి కళ్ళు తెరుచునుగాక దేవుడు. చాలా ఉన్నాయి అడగాలంటే. అన్ని జనులకు సువార్త చెప్పేటప్పుడు వాళ్ళు నీకు బొట్టు చూపించి బెదిరిస్తే భయపడవాక, అవసరమైతే దాన్ని చూపించి కూడా సువార్త చెప్పొచ్చు అని నేను చెప్పా. ఆ ఆచారాలు తీసుకొచ్చి మనల్ని మళ్ళీ వెనక్కి తీసుకెళ్తున్నారు అంటున్నారు. ఎక్కడికి తీసుకెళ్లారు? మరి తాళిబొట్టు కట్టించి నువ్వే ఆడికి తీసుకెళ్ళావు. అసలు ఇవన్నీ కాదు, ఒక్కటి చెప్తా. అసలు మనం వేరే మత సంబంధమైన వాటి శ్లోకాలు కానీ మంత్రాలు కానీ చదవచ్చా? ఆ స్టోరీస్ని మనం రాయొచ్చా? మన పిల్లలు స్కూళ్ళల్లోకి వెళ్ళినప్పుడు పాఠ్యపుస్తకాల్లో స్టోరీలు ఏమున్నాయి చెప్పండి? పాఠ్యపుస్తకాల్లో స్టోరీలు ఏమున్నాయి? ఉన్నాయిగా, అన్య సంబంధమైన ఉన్నాయిగా. మన పిల్లలు అసెంబ్లీ టైంలో పోయి ఏ ఆరాధన చేస్తున్నారు? అయ్యేగా. మరి మానిపించగలవా? మానిపించి మరి క్రైస్తవులు స్కూళ్ళు పెట్టి నడిపించగలరా? ఎన్ని స్కూళ్ళు ఉన్నాయి? ఎంతమందిని చేరుస్తావు? ఓవర్ యాక్షన్ చేయొద్దు. ఏం చేయొద్దు? చాలా అడుగుతా. శంకుస్థాపనలు చేయొచ్చా మనం? యాకోబు మందిరానికి యాకోబు తలగడగా చేసుకున్న రాయిని నిలబెట్టి దాని మీద నూనె పోసాడు. ఒకవేళ ఏదన్నా పని ప్రారంభిస్తే మనం అది చేయాలా? మన వాళ్ళు చక్కగా వేరే మతం వాళ్ళు చేసిన చక్కగా గుంట తీసి 5 రాళ్ళు పెట్టి నూనె పోసి ప్రార్థన. భూమికి గుంట తీసి అందులో రాళ్ళు పెట్టడం అనేది మన ఆచారం కాదు, బైబిల్లో లేదు. ఉంటే నాకు చూపించు, నేను చెబుతా, పక్కా చూపిస్తా, ఫొటోస్ కూడా. వేరే సంప్రదాయంలోది అది. నువ్వు చర్చి కడతా కూడా అదే పని చేసావు. నువ్వు గుంట తీసి గుంటలో 5 రాళ్ళు పెట్టి నూనె పోసావు. నువ్వు సగం అది సగం ఇది కలగా పొలగం చేస్తుంది నువ్వు, దగ్గరుండి తాళి కట్టేస్తుంది నువ్వు. నేను తప్పు పట్టట్లా వాటిని, తప్పదు. సంప్రదాయం వేరు, విశ్వాసం వేరు. అన్య సమాజంలో ఉన్నప్పుడు అన్యజనులను రక్షించాలంటే కొన్ని విషయాల్లో పట్టిడుపు ఉండాలి. అది బైబిల్ ఇచ్చిన అవకాశం. ఎవరికి వాక్యం తెలియదు? సరేలే, మళ్ళీ మనదంతా డైవర్ట్ అయిపోద్ది. మనం ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు, విశాలంగా ఆలోచించాలని కోరుకుంటున్నాడు. ఈ తరము వారిని దేంతో పోల్తును? పిలుపులు ఆటలాడుకున్న పిల్లకాయలని పోలున్నారు అన్నాడు యేసయ్య. నాకు అనిపిస్తుంది వీళ్ళందరినీ చూస్తుంటే, నాయన పిల్లకాయలు విశ్వాసుల్లోనే కాదు పాస్టర్లో కూడా ఉన్నారని. తలబడినాళ్ళలో కూడా ఉన్నారు పిల్లకాయలని అర్థమవుతుంది కొంతమందిని చూస్తుంటే నాకు. మీరు పిల్లకాయల్లాగా ఉండొద్దు. దేవుడు కోరిక, దేవుడి ఆశ మీరు పరిణతి చెందిన వారై ఉండాలి, ఎదిగిన వారై ఉండాలి. అవసరమైతే యేసయ్యతో కూర్చొని, యేసయ్యా ఇట్లా చేస్తే బాగుంటుందని ఆలోచన చెప్పగలిగేంత స్థాయి యాకోబు వలె, మోషే వలె, అబ్రహాం వలె మనం ఎదుగుదలలోకి రావాలని యేసయ్య కోరుకుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? రైట్. ఫస్ట్ ఏం చెప్పాను? దీన మనస్సు. ఇప్పుడు అర్థమైందా? దీనుడు. ఇది కూడా చెప్పేవాడిని కాదు. నోరు తెరిచి ఈ విషయాలు ప్రస్తావించకపోతే అవతలోడు చెప్పింది నిజమైద్ది. నా వ్యక్తిగతంగా నన్ను ఎన్ని తిట్టినా నేను పడతా, కానీ ఉపదేశించిన సత్యాన్ని అవతలోడు ప్రశ్నిస్తే మాత్రం సమాధానం చెప్పకుండా ఉండటం సాధ్యం కాదు. ఎవరు అడిగినా, నిన్ను అడిగినా, నా బిడ్డలారా, ఆత్మీయ బిడ్డలారా, నీ శాలేమన్నా చేసేది ఏంటని ఎవడు నిన్ను ప్రశ్నించినా నీకు లేఖనాలు చూపించా, రివర్స్ గేర్.
సత్యానికి వ్యతిరేకంగా నిలిచినటువంటి వాళ్ళకి అడ్డగించి మనం నిలబడాలి, సత్యం పక్షంగా పోరాడాలి. తా జడ్డ కోతి వనమెల్ల జరచేని వీడు చేయుడు, అన్ని జనులకు వీడు బాడు, పిరికి పంద తంతారని భయం, మనకెందుకు అంటాడు. పోయేవాడిని బోనీడు. ఎవరికి అవసరం ఆ సాహిత్యం, వాళ్ళకి రక్షణలో నడిపించడానికి ఉపయోగించుకున్నాం. మనకు అవసరమా? మనకు అవసరం అని చెప్పామా? మనకి బైబిల్ చాలు, పరిశుద్ధ గ్రంథం చాలని పదే చెబుతున్నాం. సంఘానికి కాదురా మొర్రో, ఒరే చెవిటి గుంప, చెవిటి మాలో కల్లారా, అన్ని జనులకు అయ్యా అని మేము చెబుతుంటే ఆయన మనకెందుకండి అంటాడు. ఈ మెంటలోడా లేకపోతే ఎవరండి వీళ్ళు అసలు? నిజంగా అసలు మా డాక్టర్ గారిని తీసుకెళ్తే పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు, సంఘంలోనే ఉన్నారు. మళ్ళీ మేము అంతా ఇంత అని ఎవడికోడు ఎక్కడో ఊహించుకుంటూ ఉంటారు. మేము చెబుతున్నాగా, బాబు మీరు చాలా గొప్పవాళ్ళు అయినా, మీరు మనగాళ్ళు, మేము ఏదో తిప్పలు పడుతున్నాం లేరా బాబు, ఎవడు గొప్పతనం ఏందో ఆడ తేలిద్ది, అనవసరంగా వాక్కండ్రా ఆయన అని మేము చెబుతున్నాం. నేను ఎవరినన్నా కలిచానా? ఎవరి మీద పోస్ట్ పెట్టానా? ఎవరినన్నా కెలికానా? నేను ఎవరినన్నా? అంత ఖాళీ లేదు బ్రదరు, అంత ఖాళీ లేదు. ఆ ఖాళీ ఉంటే సూపర్ పవర్ రిన్యూ సబ్బు ఉంటుంది. దేవునికి స్తోత్రం. అదేం గొప్పతనం కాదు, నిద్ర కూడా పట్టకుండా చేద్దును ఒక్కొక్కడికి. కానీ నా దృష్టిని సైతాన్ని మళ్లించడానికి కొంతమందిని రేపు ఇట్లాగా వేస్తున్నాడు స్కెచ్ అని అర్థమయ్యే వాళ్ళ జోలికి పోవట్లా. ఎందుకు తెలుసా? ఆడి పని లేదు, ఆడి పని అదే పని పెట్టుకున్నాడు. నేను కూడా ఆడికి వెళ్ళి దిగి డి అన్నాను అనుకో, సరిపోయిద్ది. మైండ్ పోయినోడితో మైండ్ ఉన్నోడు కొట్లాడితే ఇద్దరు మెంటలో అయినట్టు అయింది వ్యవహారం. అందుకని వెళ్తున్నా. కానీ నేను మైండ్ ఉన్నోళ్ళు అనుకున్నోళ్ళు సైతం పిచ్చిగా మాట్లాడుతుంటే బాధ కలిగి నోరు తెరిచా. చెవులు గలవాడు దైవస్వరమే వినుగాక. లే పైకి లేచి నిలబడిగా. ఈ కీబోర్డ్ దగ్గర ఎవడు లేడా? మార్చుకుందాం, మన పద్ధతులు మార్చుకుందాం, ఆలోచనలు విశాలపరచబడదాం. మారు మనసు అక్కరలేని 99 నీతిమంతుల కంటే మారు మనసు పొంది ఒక పాపి విషయం పరలోకంలో ఎక్కువ సంతోషం అన్న. మనం దేవుని సంతోషపెట్టినట్టు రూపాంతరం చెందుదాం, మనం ఎదుగుదాం. దీన మనసు అంటే దేవుని ఎదుట తగ్గించుకొనుట, దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని ఎదిరించుట. అంతేకాదు దేవుని కోరికే, దేవుని విచిత్రమైన కోరిక ఏంటంటే ఆయన అంత గొప్పవాడై ఉండి మనల్ని ఆజ్ఞాపించమని అడుగుతున్నాడు. ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. సంగమా, నీవు వెంబడిస్తున్నటువంటి ఆత్మీయ నాయకుని విషయంలో అన్యాయంగా కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలను లక్ష్య పెట్టక జాగ్రత్త పడు. మనకి లాజిక్ ఉంది, వాక్యం ఉంది, సిద్ధాంతం ఉంది, సత్యం మన చేతిలో ఉంది, ఆత్మల భారం ఉంది. చావుకు తెగబడి ప్రాణాలకు తెగించి అన్యజనుల మధ్యలోకి వెళ్ళి దేవుని కృపను బట్టి ఇప్పుడు 100 సంఘాలకు చేరుతుంది. అన్యజనుల మధ్యనే 70 నుంచి 100 మంది 100 సంఘాలకు వెళ్ళిపోతుంది. మన భారం వాళ్ళకి లేదు, వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలిసింది ఒక్కటే, కష్టపడే వాళ్ళను దుయ్యబట్టడం, దుమ్మెత్తిపోయటం, పనిని పాడు చేయటం. ఇలాంటి అజ్ఞానుల్ని, మూర్ఖుల్ని, గర్వాంధుల్ని గుర్తించి మెళకుగా తప్పించుకోండి, వాళ్ళని ఎదిరించండి, అన్యాయంగా చేస్తున్న వ్యాఖ్యలను ఖండించండి, జాగ్రత్త పడండి, ఎవరికి చోటు ఇవ్వద్దు. దైవజనుడు నీకు బోధిస్తున్న బోధలో సత్యం ఉంది, న్యాయం ఉంది, వాస్తవం ఉంది, యథార్థత ఉంది, భారం ఉంది. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. దేవుని సమాధానం రావాలి. తప్పుడు మాటలు, తప్పుడు బోధలు చేసేటువంటి భ్రష్టుల మోక సత్యం తెలుసుకొని సరిచేయబడాలి, ఎదగాలి. పిల్లకాయలు కాదు,
మెచ్యూర్డ్ పర్సన్స్ కావాలి. ప్రభువా నీకు స్తోత్రం. ఈరోజు మేమంతా కలిసి ఏకమై చేస్తున్న ప్రార్థన గైకొన్నాం. దీనత్వం అంటే నీ ముందు తగ్గించుకోవటం, నీకు వ్యతిరేకంగా పనిచేసే వ్యక్తుల్ని ఎదిరించటం. అలాగే నా ప్రభా, మా ఐడియాలజీ డెవలప్ కావాలని, మా ఆలోచన విధానం ఎదుగుదలలోకి రావాలని నువ్వు కోరుతున్న కోరిక తెలిసింది. భక్తులు నీకు అలా కనిపించారు ప్రభు. వారి మాట కూడా నువ్వు విన్నావు, మా మాట కూడా గౌరవిస్తావు, మా అభిప్రాయాలతో నువ్వు ఏకీభవిస్తావు తండ్రి. ఆ లోతైన సత్యం ఈరోజు మా కళ్ళకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ లార్డ్. ప్రకటింపబడ్డ మాటలన్నీ మా హృదయాల్లో స్థిరపరిచి సత్యమును మా హృదయాలకు చేరవేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, సత్యమునకు స్తంభము ఆధారమై ఉండి అపోస్తలుడైన పౌలు వేసిన నేర్పరైన శిల్పకారుని వల్ల వేసిన పునాది మీద కట్టబడే సంఘంలో మమ్మల్ని ఉంచినందుకు ఈ స్తోత్రములు 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 స్తోత్రములు. స్థిరపరచు నాయనా, మమ్మల్ని బలపరచు, నీ కొరకు మంచి ఫలం ఫలించేటట్టు సహాయము చేయమని స్తుతి మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ, ఇక్కడ నిలిచిన బిడ్డలు ఎవరు ఏ బాధ వేదన ఇరుకు ఇబ్బంది శ్రమ సమస్య ఆవేదనలో ఉన్న వారందరికీ యేసు నామములో విడుదల ప్రకటించు. విశ్వాసంతో బిడ్డలు తెచ్చిన నూనె నీ శక్తితో నింపి వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేకూర్చి ఆరోగ్యమును కలిగించమని, ప్రతి శ్రమ నుంచి బిడ్డల్ని విడిపించి నెమ్మదిని సమాధానమును కలిగించి, ప్రతి గుండెల్లో ఆత్మల కొరకు భారాన్ని నింపి తమకు తెలిసినంత వరకు ఇతరులకు సువార్త ప్రకటించే సత్తువ దయచేయమని యేసు నామమున వేడుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి అయినంతటను నెరవేర్చబడునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా పట్ల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మీరు మా అపరాధములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుంచి కీడు నుంచి తప్పించండి. ఎందుచేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వము నిరంతరము నీవైనావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘమంతటికి సదాతోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతం మనల్ని నడిపించును గాక. ఆమేన్. ప్రభేశ్వర రక్తమునకు జై, ప్రభేశ్వర రక్తమునకు జై, ప్రభేశ్వర నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రాలు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రార్థించండి. ఈ అసూయ పరుల గురించి, ఈ దుర్మార్గపు ఆలోచనలు చేసే వాళ్ళ గురించి, ఈ నీచానికి దిగజారిన వాళ్ళందరి గురించి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దేవుడే వారి కళ్ళు వెలిగించి, ఇంతకీ బరితెగించిన వాళ్ళు ఏ కీడు కల్పించడానికైనా వెనకాడరు గనుక స్వకీయులే ఆయనను వ్యతిరేకించినట్లుగా కొంతమంది అట్లా తయారయ్యారు గనుక వీరి కోసం ప్రార్థనలో పెట్టండి. దేవుని కాపుదల కొరకు. అలాగే ఆహారం ఉందా? మీ అందరి కొరకు ఆహారం ఏర్పాటు చేయబడింది. చక్కగా భోంచేసి మీ గృహాలకు నిదానంగా వెళ్ళండి. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. దయచేసి ఒక చిన్న మనవి, ఒకసారి నాకెళ్ళి చూస్తారా? దయచేసి ఒకసారి స్తోత్రం చెప్తారా? మొన్న మీటింగ్స్ జరిగినాయి. మీటింగ్స్ గ్రౌండ్లో దాదాపు పనంతా ఒక కొలికి వచ్చింది. ఇంకా కొద్ది పని ఉంది. ఈ ఒక్కరోజు కొంచెం భోంచేసి పురుషులు స్త్రీలకు అవకాశం ఉంటే వాళ్ళు కూడా కొంచెం భోంచేసి కొంచెం సేద తీరిన తర్వాత, పురుషుల వరకు సరిపోతారా? స్త్రీలు అక్కర్లేదంటే ఓన్లీ పురుషుల వరకు చాలు. కొద్ది పనే ఉంది కాబట్టి పురుషులు దయచేసి నా మాట గౌరవించి కొంచెం భోంచేసి రాజాపేట గ్రౌండ్లో కొంచెం ఆ చిన్న పరిచర్య, కట్టెలన్నీ ఒక దగ్గర వేసే పని ఉంది. ఆ పరిచర్యలో కొంచెం సపోర్ట్ చేయండి. ఓకే, రైట్. అందరికీ వందనాలు. నా కోసం ప్రార్థన చేయండి. ఫ్యామిలీ కోసం, సంఘాల కోసం, దైవ సేవకుల కోసం, అలాగే ఇంకా అనేక క్రొత్త ప్రాంతాల్లో పరిచర్యలు ఏర్పడుతూ ఉన్నాయి. దేవుడు ఆ పరిచర్యలు అన్నిటా వాడుకోవాలని ప్రార్థనలో పెట్టండి. అందరికీ వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. సెలవు. లైవ్లో వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా హృదయపూర్వక వందనాలు. మిమ్మల్ని గమనిస్తూ ఉన్నాను. మీ ఫేస్లు కనిపిస్తూ ఉన్నాయి. నాకు చాలా ఆసక్తిగా మీరు గమనిస్తూ ఉన్నారు. సమయం
వాస్తవంగా 2:30 అయినప్పటికీ కూడా మీరు ఏం లక్ష్య పెట్టకుండా అలాగనే మాతో పాటు కలిసి ఉన్నారు ప్రేయర్లో. చాలా చాలా హ్యాపీ. మీ అందరినీ కూడా గమనిస్తూ ఉన్నాను. దైవాశీస్సులు. సత్యం కొరకు మీరు ఆసక్తి కలిగి ఉన్నందుకు మిమ్మల్ని దేవుని సన్నిధిని ఎత్తిపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఇక్కడ చాలామంది వచ్చేసారు ముందుకే. మిమ్మల్ని వచ్చి కలవలేని ఏమనుకోవద్దు, చాలామంది ఉన్నారు కనుక. ఓకే, సమీపంలో కనపడతా ఉన్నాం. బాప్తిస్మానికి సిద్ధపడ్డారా? ఎవరున్నారు బాప్తిస్మానికి సిద్ధమైన వాళ్ళు? ఎవరున్నారు? చేతులు ఎత్తండి త్వరగా. మరి చాలామంది ఉన్నారుగా. రండి ఇటు, మరి డోర్ తీ. బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు ముందుకు వచ్చేసేయండి. చాలామంది చేతులు ఎత్తారు. చెప్పొచ్చుగా మరి నాకు ముందు సిద్ధపడ్డ వాళ్ళు ఉన్నారని. రండి, బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు దారి ఇవ్వండి. దిగండి, కింద దిగండి, కిందకి దిగండి, కిందకి దిగి వాళ్ళు బాప్తిస్మానికి సిద్ధపడ్డ వాళ్ళు రండి. ఇటు పురుషులు ఇటు పక్కకు రండి, స్త్రీలు ఈ పక్కకు రండి. ప్రతి ఆదివారం అనేక ఆత్మ రక్షణలోకి వస్తాం. సంవత్సరానికి ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి కాదు, 3 నెలలకు ఒకసారి కాదు, నెలకు ఒకసారి కాదు. ప్రతి వారం, ఆదివారం, శుక్రవారం, ప్రతి వారం అనేక ఆత్మల రక్షణలోకి వస్తూ ఉన్నారు. ప్రార్థన చేయండి. మన భారం ఆత్మల రక్షణ, మన భారం నశించిపోతున్న జీవితాల రక్షణ, మన భారం పాడైపోతున్న బ్రతుకులను బాగు చేసేటువంటి భారం, సత్యం తెలియని మనుషులకి సత్యమై ఉన్న క్రీస్తుని ప్రచురపరిచే భారం. త్వరగా రండి. రక్షణ సిద్ధపడ్డ వాళ్ళు వచ్చేసి లేట్ చేయొద్దు. చాలామంది ఉన్నారు. రేపు వచ్చే శనివారం ఏదో ఉందనుకుంటా. ఉందా ఆన్లైట్? ఏముందిలేబ్బా, ఆన్లైన్ ప్రార్థన ఉందంట, కలవండి. వచ్చే శనివారమేనా? రేపు వచ్చే శనివారం ఆన్లైన్ ప్రేయర్ ఉంది, కలవండి. బాప్తిస్మానికి సిద్ధపడే వాళ్ళు త్వరగా వచ్చేయాలి. దమ్ము కావాలి. యేసయ్యను నమ్ముకొని పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందాలంటే ఏం కావాలి? దమ్ము. శరీరం రివర్స్ అయితే దాన్ని ఎదిరించాలి. కులస్తులు రివర్స్ అవుతారు, ఎదిరించాలి. మతస్థులు రివర్స్ అవుతారు, ఎదిరించాలి. సొంత కుటుంబమే రివర్స్ అవ్వచ్చు, ఎదిరించాలి. దేనికైనా సిద్ధపడి దమ్ము చేయాలి. పిరిగి పందలు రాలేరు నిత్య జీవానికి. పిరిగి పందలు రాలేరు నిత్య జీవానికి. ధైర్యవంతులు, తెగువగలిగిన వారు వారే యేసును హత్తుకోగలుగుతారు, వారే నిత్య జీవాన్ని చేరగలుగుతారు. ఇంకెవరు ఉన్నారా? ఉంటే త్వరగా వచ్చేయాలి. ఇంకెవరు నుండి రావాలి? డోర్ వేస్తున్నారు ఇక. రైట్. దేవునికి మహిమ. ఇంతమంది ఉన్నారనుకోలే నేను. హ్యాపీ. ఇప్పుడు టైం 2:30 అవుతుంది. వీళ్ళకి ఆకలి పట్టల, వీళ్ళు తిందామన్న ఆలోచన పట్ల, మా ఆత్మ రక్షణ కావాలని పరిగెత్తారు. రైట్, పదండి, మీరు నీళ్ళ దగ్గర పదండి. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. నెట్ స్లో. సర్వభూమికి రాజైన దేవా, సర్వశక్తుడ నీవే నా ప్రభువా. రమ్యముగా కీర్తనలే నీ పాడేదా. ఎవరున్నారా?
బాప్తిస్మానికి ఉన్నారా? కీర్తనలే నే పాడేదా సర్వభూమికి రాజైన దేవా. హల్లెలూయా. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. లైవ్ ముగించారా? లైవ్ బ్రేకా? ఉన్నారా? రైట్. మీ అందరికీ వందనాలు. ప్రేయర్ చేయండి. వెళ్ళికి బాప్తిస్మాలు ఇస్తాను. చాలా మంది రక్షణ సిద్ధపడ్డారు, ఇంకా అనేక మంది రక్షించబడ్డాలి. ఆమేన్. జరగాలి. పని ఎంత చేస్తామో దాడులు అంత ఎక్కువ అవుతాయి. ఎంత ఎక్కువైనా వాటిని ఎదుర్కొనే దమ్ము ధైర్యం యేసయ్య ఇచ్చాడు. వెనకడుగు వేసేదేం లే. యేసు నామములో దూసుకెళ్ళటమే ముందుకి. హల్లెలూయా. రైట్. దైవజనులు మీకోసం ప్రార్థన చేస్తారు, సమయాలను ప్రార్థన చేస్తారు. లైవ్లో ఉన్న వారందరికీ కూడా ప్రత్యేక వందనాలు. సెలవు.